పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 23వ అధ్యాయము 1వ వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన 120 ఏళ్ళు. శారా కనాను దేశమందలి ఎబ్రోనును కిర్యతర్బాలో మృతి నొందెను. పాత నిబంధనలోను
నూతన నిబంధనలోను బైబిల్ అంతటిలో ఒకే ఒక స్త్రీ వయస్సును పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అది శారా జీవితం గురించి. అంత మునుపు శారాయి అనగా జగడగొండి. కానీ అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇక మీదట శారాయి అనబడదు, శారా అనబడును అన్నాడు. శారా అనగా రాజకుమారి. శారా విశ్వాసురాలు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను నీకు చూపించు దేశమునకు బయలు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము ప్రశ్నించలేదు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో తన స్వజనముని విడిచి వచ్చాడు. నీ దేశమును, నీ బంధువులను, నీ ఊరు వదిలిపెట్టిరా అంటాడు. అబ్రహాము 3 వదులుకుంటే దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు అక్కడ. ఇక 11వ అధ్యాయం 8వ వచనములో చదవాలి. గుత్తి ఇమ్మానుయేలు చదువుతూ ఉన్నాడు. ఎబ్రీము పిలువబడినప్పుడు తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడి బయలుదేరను అనే మాట మనం చూస్తాం. అబ్రహాము ప్రశ్నించలే, తోమా ప్రశ్నించాడు. మేము ప్రభుని చూసామంటే మీరంతా అబద్ధాలు, ఆయన గాయాలలో నా వేలు పెట్టి చూడండి నేను నమ్మను అన్నాడు. కానీ అబ్రహాం అలా కాదు. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పేరు రాశాడంటే నూతన నిబంధన, కొత్త నిబంధన చిన్న బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తే విశ్వాస వీరుల పట్టిక అని రాయబడి ఉంటుంది. నందిపాడు ఆలీసమ్మ గారు, ఏసన్న గారు తమకు బహుమానంగా ఇచ్చిన కుమారులు కుమార్తెలను వారిని అందరినీ ఒక ఉన్నత స్థానములో ఉంచి నందిపాడు ఆలీసమ్మ గారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. ప్రభు పిలుపు తీసుకున్నారు. కనుక శారా జీవితంలో కూడా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు శారా వెనక ఉండి అబ్రహామును అన్ని విధాలుగా ప్రోత్సహించేది. శారా సంతానము పట్ల ఆసక్తి కలిగినది. శారా తన భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. శారా ఆతిథ్యము చేసినది. ఎండాకాలము అబ్రహాము మమ్రే చిందూర వనములో ద్వారము యొద్ద ఎందుకు కూర్చుండేవాడు అంటే ఆ కాలంలో వాహనాలు, ప్రయాణాలు, సాధనాలు లేవు. అంత నడుచుకుంటే వెళ్ళేవారు. ఎవడైనా మా ఇంటి ముందర కూడా వానికి ఒక ముద్ద అన్నం పెట్టాలని ఆ ద్వారము దగ్గర కూర్చొని ఉన్నారు. పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ముగ్గురు అబ్రహాం ఎదుట నిలబడ్డారు. అబ్రహాం అంటున్నాడు, అత్యంత ధనవంతుడు, దేవుని స్నేహితుడు. కానీ దేవునితో ఏమంటున్నాడంటే, ప్రభువా నీ దాసుని
దాటిపోనియొద్దు అంటున్నారు. ఏమంటున్నాడు దేవుణ్ణి? నీ దాసుని దాటిపోనియొద్దు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చింది అన్నమాట మనం చూస్తాం. శారమ్మ అన్ని విధాలుగా దేవుడు మీకు సంతానం ఇస్తాను అన్నప్పుడు మొదట ఎవరు నవ్వారు? మొదట ఎవరు నవ్వారు? నవ్విన వాళ్ళు శారక్క నవ్వింది మొదట. ప్రసాదన మొదట ఎవరు నవ్వారు? అప్పుడెప్పుడు చదువుతున్నావా? బాల్యమరుడు ప్రసాద్, సహోదరుడు బాబు, సహోదరుడు సింగమలై రాజయ్య. నేను యవనములో ప్రతిరోజు 4 నుండి 8 వరకు పొలాలలో ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని వచ్చేవాళ్ళం. దాదాపు 4 గంటలు పొలాలలో ఉండేవాళ్ళు. ఆ దినాలలో దైవ సేవకులు వస్తే అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆ 4 ఇళ్ళలో బొచ్చులు అడుక్కొని వచ్చి దైవ సేవకులకు అన్నం పెట్టేటోళ్ళం. ఆయన తినేది కాక ఆయన మిగిలిచ్చిన అన్నము ప్రసాద్ నేను తినేవాళ్ళం. ఆ ముసలోని దగ్గరే పండుకునేవాళ్ళం. ఆ ముసలోని నెల్లూరు. అసలు నోరు తెరిస్తే చాలు 100 వచనాలు 5 నిమిషాల్లోనే చెప్పేసింటారు. కనుక మొదట ఎవరు నవ్వారు? ఎవరు నవ్వారు? మొదట అబ్రహాం నవ్వాడు, తర్వాత శారక్క నవ్వింది. ఆదికాండం 17వ అధ్యాయములో అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తాను అంటే 100 ఏళ్ళ వానికి 17-11 100 ఏళ్ళ వానికి సంతానము కలుగునని తనలో తాను నవ్వుకున్నాడు. 18వ అధ్యాయంలో శారక్క నవ్వింది. మనకు అలవాటు అయిపోయింది శారక్క నవ్వింది, శారక్క నవ్వింది అని. మొదట అబ్రహాము నవ్వాడు, తర్వాత శారక్క నవ్వింది. శారా తన భర్తను యజమానుడని పిలుచుచు శారా యొక్క అందము శత్రురాజుల ఎదుట పొగడబడుతూ ఉంది. కానీ శారా తన అందాన్ని బట్టి, తన ఎత్తును బట్టి, తన యొక్క సౌందర్యాన్ని బట్టి అబ్రహాముని ఎప్పుడు చిన్న చూపు మాట్లాడలేదు. అరే ఎక్కడ పోతున్నావు? బజార్ లేకపోతున్నాను. మీ మామ అదే ఆ పనికి మాలినోడు 10 పోయినారు అల్లం తెచ్చానని అది రమ్మన్రా అని. శారా సౌందర్య లహరి, కానీ తన భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. అది ఎక్కడ పోయా మాట సంబంధం లే. నవ్వునావు అనే పద్ధతిలో విన్నావా లేదా? అది నాకు నేనేం చేయాలని నీ బైబిల్ తప్పదు. కనుక నందిపాడు ఆలీసమ్మ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని ఆమె ప్రభు యొద్దకు చేర్చబడింది. ఒక స్థలము నుండి మరొక స్థలమునకు చనిపోయింది కాదు, ఆమె ప్రభు యొద్దకు చేర్చబడింది. అయితే సజీవులుగా ఉన్న మన పరిస్థితిని, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. దేహముతో జరిగిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును?
మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేరు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి ఆయన పవిత్రంగా జన్మించి పవిత్రంగా జీవించి ఆయన ప్రజలకు మేలు చేశాడు, అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత సజీవులుగా లేపాడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా నిరూపించండి. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయక అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి, యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు జీవములోనికి దాటి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధియో లేదు. మనకు ఒక పట్టణం ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, చేతి పనితో గాక. 2వ కొరింథీ పత్రిక 5:1 వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్య నివాసము పరలోకములో మనకున్నది. ఆ నిత్య నివాసములో చేరాలంటే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ దేవుని యొద్దకు రాలేరు. ఈ నామం వలనే రక్షణ పొందవలను. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామం వలన మనం రక్షణ పొందలేము. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో వాడు పాప క్షమాపణ పొందునని బైబిల్ చదివిస్తూ ఉంది. కనుక నందిపాడు ఆలిసమ్మ గారు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును, ఆస్తిపాస్తులు కాదంట, విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, అది నా కొరకే గాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరి కొరకు. కనుక ఇంకా ఎవరైనా ఈ సభలో ప్రభుని అంగీకరించకపోతే ప్రభువైన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయించున్నాను. సహోదరుడు ప్రసాద్ వచ్చి ప్రార్థన చేస్తారు. రైతురా మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఆకాశ మహాకాశములు పట్టదానం దేవ, హృదయ రాష్ట్రం లేనటువంటి మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామముకు మీ కుడి పాశంలో కూర్చొని మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న మా రక్షకుడు యేసు ప్రభు నామమున మనలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పరులకు తండ్రి, ఈ దినమున మా ప్రభువాన్ని విడైనటువంటి ఆలస్మతులు కానీ మీరు తెలుసుకున్నారు. నర్లారా రండిని సెలవిచ్చే దేవుడు. మరి మా పరులకు తండ్రి మీ చిత్తం, మరి మా పరులకు తండ్రి, మరి మీ ఏర్పాట్లో ఉండి మా ప్రభావ చెల్లింపు చేసి, మా ప్రభావ ఈ జీవిత యాత్రలో ఇంతవరకు మీరు కొనసాగించేందుకు కొనసాగింపజేసి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభావ కుమారులు, కుమార్తెలను, కోడళ్లను, మనవలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డకు ఇంత కుటుంబాన్ని ఇచ్చారు. ప్రభావ కుటుంబం ఉంటే మీ సన్నిధిలో నిలిచితో కూడా మీరు భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డకు ప్రభావ ఒక దినమున మేము కూడా ఆమెను చూస్తామనే నిరీక్షణ కూడా మాకు అనుగ్రహించారు.
మా పరలోక తండ్రి, అంతేకాకుండా ఈ దినంన ప్రభా ప్రకటించబడిన నీ జీవ వాక్కులను బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా విన్నవారు అనేకులు ఈ వాక్యం విని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి సిద్ధపరచండి. మరి మా పరలోక దక్షిణ మార్మం వేసి సంఘంలో సమకూర్చవలసిందిగా వేడుకుంటూ మా ప్రభా ఈ కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ పాఠం ద్వారా ఈ వాక్యం ద్వారా ప్రభా అనేకులు విని మా ప్రభా ఈ సందర్భంగా ప్రకటించబడే మరి ఈ మాటలు పాటల ద్వారా మరి అనేక లక్షలు పొందినట్లు సాయం చేయమని మా ప్రభా మేము కూడా నిరీక్షణ కలవారమై మా ప్రభా ఉద్యమం దేశాన్ని చేరవలసిందిగా సిద్ధపడినట్లు సాయం చేయమని నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.